నమస్కారం. ఎస్చానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గ్రామాల అభివృద్ధికి అన్ని వేళలా అందుబాటులో ఉంటానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మొదటి విడతలో గెలిచిన సర్పంచులను మంత్రి అభినందించారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గం రఘునాథపాలెం మండల సర్పంచులను ఖమ్మం మంత్రి క్యాంపు కార్యాలయంలో సన్మానం చేసి అభినందించారు. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం వలన కొన్ని స్థానాలను కోల్పోయినట్లు చెప్పారు. సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యల్ని గుర్తించి పరిష్కారం కోసం పనిచేయాలని తుమ్మల సూచించారు. రఘునాథపాలెం గాజుల కృష్ణ గారు వెళ్ళండి. మీకు సింగు రాజా గారు, కొడాల కృష్ణ గారు రండి. రఘు గారు, రఘురామ్ గారు, తాతారాం గారు. అదేవిధంగా మల్లెపల్లి తేజవత్ బత్రి గారు రావాలి. ఇన్ఛార్జ్ ఆనంద్ గారు రావాలి. నల్లమల ఆనంద్ గారు, నల్లమల ఆనంద్ గారు రావాలి. తర్వాత రాముల తండ భానుత్ వెంకటరామ్ గారు మీరేనా? అదేవిధంగా మంగేతండ మాలక్ భార్గవి గారు. అదేవిధంగా అభినందన సభ దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ గెలిపిస్తే, సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మీరు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా స్థానిక సంస్థలే కాకుండా రేపు రాబోయే ఏ ఎన్నికొచ్చినా ఆ రోజే చెప్పాము, కాంగ్రెస్ పార్టీ హక్కును చేర్చుకొని రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గారు మమ్మల్ని అందరినీ గెలిపించారు మీ యొక్క సహకారంతో. మేము మిమ్మల్ని అందరినీ కూడా మీ స్థానాల్లో గౌరవంగా కూర్చోబెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మీరందరూ గ్రామాలకి అధికారులు కావాలి, మండలాలకు కావాలి, వివిధ రాజకీయ పదవుల్లో కార్యకర్తలు ఉండాలి. అది మా బాధ్యత అని చెప్పాం. అందుకని గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజాహితం కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలను అమలు చేసుకుంటూనే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులున్నా, కష్టాలున్నా ఎక్కడా వెనకడుగేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సుపరిపాలన, సంక్షేమ పాలన, ప్రజాపాలనకి నిదర్శనమే 2 సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈరోజు విజయం సాధించారంటే అది రేవంత్ గారి యొక్క పరిపాలన దక్షత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం, ముఖ్యమంత్రి ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం, ఈ 2 సంవత్సరాల్లో కష్టాల్లో కూడా సంక్షేమాన్ని కొనసాగించి అభివృద్ధి కార్యక్రమాలు నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి మీద విశ్వాసం, నమ్మకాన్ని భవిష్యత్తులో తప్పకుండా మా గ్రామాలను మేము బాగు చేసుకుంటామని ప్రజలందరూ కూడా, సామాన్యులు, కష్టజీవులు, పేదవాళ్ళందరూ కూడా మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని గెలిపించారు. ఆ గెలిపించినటువంటి ఫలితం నేను అందుకనే నామినేషన్ దగ్గర నుంచి ఈరోజు వరకు మీ దగ్గరికి రాలా, మీతోటి మాట్లాడలా, మీరు ఎవరు నిలబడ్డారో కూడా నాకు తెలియదు. నేను నియోజకవర్గ పెద్దలకు చెప్పాను, ఎందుకంటే ఖమ్మంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ రాజకీయ పెద్దలందరినీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ మీరు తలా ఒక పంచాయతీ తీసుకోండి, తలా ఒక పంచాయతీకి వెళ్ళండి, బాధ్యతగా వెళ్ళి అక్కడ మనవాళ్ళందరినీ సమన్వయం చేయండి, అక్కడ మనకి గ్రామ స్థాయిలో రాజకీయం మన అభ్యర్థులు గెలవాలి అని చెప్పినప్పుడు పెద్ద మనసుతోటి ఎన్ని పనులున్నా కానీ 10-15 రోజులుగా వాళ్ళ సమయాన్ని అంతా మీకోసం ఖర్చు పెట్టి మీ గెలుపు కోసం ప్రయత్నం చేసి ఈరోజు సగర్వంగా నేను బూడిదంపాడు గెలిపించా, నేను వెంకటాయపాలెం గెలిపించా అని మీసాలు దూతున్నారు కార్పొరేటర్లందరూ. అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. నేను ఒక మాటే చెప్పాను, మీరు బాధ్యతలు తీసుకోండి, మళ్ళీ మీ గెలుపులో మా వాళ్ళందరూ గ్రామాల నుంచి వచ్చి మీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారని చెప్పాను.
అంటే పరస్పరం ఖమ్మంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాలకి 3 జాతీయ పురస్కారాలు లభించాయి. హైదరాబాద్ హైటెక్స్ లో బ్రెయిన్ ఫీడ్ సంస్థ నిర్వహించిన 6వ జాతీయ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ రీసోర్సెస్ టెక్ ఎక్స్పో 2025 పురస్కార ప్రధానోత్సవాల కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య 3 జాతీయ పురస్కారాలను అందుకున్నారు. స్మార్ట్ కిడ్ పాఠశాలకి స్కూల్ ఎక్సలెన్స్ పురస్కారం, ట్రయల్ బ్లేజర్ పురస్కారం, పాఠశాల కరెస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యకు బెస్ట్ ఎడ్యుకేషన్ నిస్ట్ పురస్కారం లభించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు, వ్యక్తిత్వ వికాస నిపుణులు అషిత్ విద్యార్థి చేతుల మీదుగా పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణ చైతన్య 3 జాతీయ పురస్కారాలను అందుకున్నారు. 13 ఏళ్లుగా పాఠశాల విద్యార్థుల్ని ఆటపాటలతో సృజనాత్మకతతో తీర్చిదిద్దుతున్నందుకు గాను, పాఠశాలలో విద్యార్థులకి పలు విద్యా వనరులతో విద్యాబోధన అందిస్తున్నందుకు గాను, చిన్నారుల విద్య పట్ల అంకిత భావంతో కృషి చేస్తున్నందుకు గాను ఈ జాతీయ పురస్కారాలు లభించాయి. స్మార్ట్ కిడ్స్ పాఠశాలకు స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారంతో పాటు కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్యకు ఉత్తమ విద్యా సంస్థ నిర్వహణగా పురస్కారం అందుకున్నందుకు పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, పాఠశాల తల్లిదండ్రులు, పలు విద్యా సంస్థల కరస్పాండెంట్లు అభినందనలు తెలిపారు. రఘునాథపాలెం మండలం వేపకుంట్ల గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిని పొట్లపల్లి రమాదేవి అత్యధిక మెజార్టీతో గెలుపొందింది. ఈ క్రమంలో మద్దతుదారులు గ్రామంలో సంబరాలు చేసుకున్నారు. బ్యాండ్ మేళతాళాలతో ఆమె ఇంటికి స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు హామీనిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. మేడం శ్రవణ ఆగిండు అన్నయ్య కావాలా అంటే మన ముగ్గురు ఉన్నాయండి ఒకసారి అందరికీ రుణపడి ఉంటారు. పేరు పేరున ధన్యవాదాలు అందరికీ. గ్రామానికి కావాల్సిన సలహా మీ సేవలో ఎప్పుడు ఉంటారు. గ్రామానికి కావాల్సిన సదుపాయాలు కానీ అన్ని విధాలుగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. పెద్దలు, యువత, మహిళలు అందరి దగ్గర ఉన్నారు. ఓటేసి గెలిపించినందుకు అందరికీ రుణపడి ఉంటారు. సతీమణైన పొట్లపల్లి రమాదేవిని 219 ఓట్ల మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలకు పాదాభివందనాలు మరియు అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ గ్రామానికి మేము ఏమైతే హామీలు ఇచ్చామో వాటి కోసం ప్రతిరోజు నిరంతరం కృషి చేస్తూ హామీలను నెరవేర్చే విధంగా ఇవ్వని హామీలు ఏమైనా ఉన్నా మా దృష్టికి వచ్చినా కానీ వాటిని పరిష్కరిస్తూ ముందుకు పోదామని. మా గ్రామంలో ఉన్న ప్రధాన సమస్యలు డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది. దాన్ని మా హయాంలో 100% పూర్తి చేసి, అదేవిధంగా గ్రామంలో గ్రంథాలయం, తాగునీటి సమస్య ఉంది, మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, అదేవిధంగా యువతకు ఉపయోగపడే విధంగా క్రీడా మైదానం లాంటిది ఏదైనా స్థలం దొరికితే ఏర్పాటు చేసి, ఇప్పటికీ మా దగ్గర సొంత స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇంకా కొన్ని సదుపాయాలు కల్పించి పేద విద్యార్థులకు కానీ పేద పిల్లలకు కానీ వాళ్ళ నైపుణ్యం ఉన్న పిల్లల్ని గుర్తించి వారికి తగిన విధంగా శిక్షణ ఇప్పించి మా చేతనైన సాయం చేసి వారికి
రఘునాథపాలెం మండలం హరియతండాలో కాంగ్రెస్ రెబల్ సర్పంచ్ అభ్యర్థి ఓడిపోవడంతో హల్చల్ చేశారు. రంగా కాంగ్రెస్ అనే వ్యక్తి పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో సెల్ టవర్ ఎక్కి హంగామా సృష్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. తన ఓటమికి కాంగ్రెస్ పెద్దలే కారణమని ఆరోపించాడు. ఎటకేలకు అతన్ని కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణ అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తానని అన్నారు. మంత్రి తుమ్మల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గెలుపుతో గ్రామంలో సంబరాలు అంగరంగ వైభవంగా కొనసాగాయి. రాముడు సీతమ్మ చాలా కృతజ్ఞుని. అది కూడా ఎట్లంటే మీ రుణం తీసుకోవాలంటే నేను మీకు ప్రతి వాడికి ఇళ్ల స్థలం చాలా సర్వే చేయించాలి. బస్ నేను ఇచ్చే ఫ్లాట్ కూడా మీకు ఆడపిల్లలు ఉన్నా ఏదున్నా రేపు పెళ్లి పెట్టాలకు పట్టాలతో దానికోసం నిరంతరం కృషి చేస్తా. రాష్ట్ర మంత్రి అవసరం అయితే ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి నేను మీకు అందరికి చేయిస్తానని ఈసారి ఈ దఫాలో ముఖ్యమంత్రిని మనూరు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా. నా మీద నమ్మకంతో గతంలో నేను చేసిన పనులు, తర్వాత ఇప్పుడు తుమ్మల నాగేశ్వర గారు చేసినట్టు 11 కోట్ల రూపాయలు పూర్తిగానండి తప్పట్లో రోడ్లు ఇవన్నీ చేయటం, మన అరెకరం పొలం ఒక భూమి ఉన్నోళ్ళకి కూడా ధరలు పెరిగి మంచిగా, తర్వాత ఆర్థికంగా మనం ఇంత బలపడటానికి కారణం మన దగ్గర జిల్లా ఈ యొక్క కలెక్టర్ ఆఫీస్ రావటం. మరి ఇదంతా బాగుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా, హోమ్ గార్డ్స్ కూడా మన ఊర్లో కనీసం 10 మందికి ఆర్టీసీ డ్రైవర్లు అన్నిటికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు నేను కల్పిస్తానని. నేను లేకపోవటం వల్ల నిజంగా పోయిన సంవత్సరం సర్పంచ్ పోయిన కాలంలో ఉంటే 10-15 మందికి మన కలెక్టరేట్లో ఆడపిల్ల అడుసులకి స్వీపర్లుగా నెలకి 30,000-40,000 వచ్చేటువంటి ఏదైనా సరే నా ఊరనే నేను పోరాటం చేసిన తప్ప, ఈవెన్ కమ్యూనిస్టులు వెళ్ళినటువంటి మండల పరిస్థితుల్లో కూడా నాకు తెలియకుండా బొమ్మిశెట్టి నారాయణ గారు కానీ, రజబల్లి గారు కానీ, వెంకటాపాలెం అంటే అమ్మో ఆదినాడికి ఏదైనా పని చేయకపోతే కుదరదురా అనేటువంటి భావన, అదే భావనతో మళ్ళీ పివి రంగనాయుడు గారు 18 సార్లు రావడం, నాదెళ్ల భాస్కర్ గారు, అక్క రేణుకా చౌదరి వీళ్ళందరూ మనకి ఎన్నో పనులు చేశారు. ఈనాడు అమ్మపాల రోడ్డు, తనికెళ్ళ రోడ్డు మరి నిజంగా ₹1,00,000 మరి ఇవాళ ఉన్నాయంటే ఉద్యోగ అవకాశాలు ప్రతి వాడికి. అలాగే పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి సిబ్బందికి కూడా జీతాలు పెంచి వాళ్ళకి ఇప్పుడు 3 నెలలకి 4 నెలలకి జీతాలు వస్తున్నాయి. అవి కూడా తప్పకుండా చేస్తా. మన ఇప్పుడు ఉద్యోగం చదువుకున్న వాళ్ళకి ఐటీ, మన ఈ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు కూడా ఐటీ అప్లోడ్ చేయడానికి నాకు మీరు ఒక కర్రని ఇచ్చారు, మీరు ఒక అధికారాన్ని ఇచ్చారు. ఈ అధికారంతో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వెంకటాపాలెంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా గ్రామస్తులందరి యొక్క సహకారంతో మేము ఈరోజు దాదాపు 384 ఓట్ల మెజారిటీతోటి కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి ఆదినారాయణ గారికి మీరందరూ ఓటేసి గెలిపించిన సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ
తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఈ గెలుపుకి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే గతంలో ఆదినారాయణ గారు సీనియర్ కావటం ఒకటి, అదేవిధంగా గౌరవ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మార్చిలైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి అయిన 2 సంవత్సరాల్లోనే దాదాపు 14 కోట్ల రూపాయలతోటి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మన ఎర్రడొంక కానీ దాదాపు 2 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులకు సంబంధించినటువంటి ఎర్రడొంకను చేయటం, అదేవిధంగా వినాయకుడి గుడి దగ్గర నుంచి శివాలయం వరకు 2 వైపులా రోడ్డుని ఎక్స్టెన్షన్ చేయటం, మరియు శివాదాబాద్ దగ్గర నుంచి కనికల వరకు రోడ్డుని మంజూరు చేయడం 3 కోట్ల రూపాయలతోటి, ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 10 సంవత్సరాల నుంచి పెళ్ళైనటువంటి పిల్లలకి కార్డులు అనేవి రాలేదు. నేను సగర్వంగా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో వెంకటాపాలెం గ్రామంలో 176 కార్డులు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా కార్డులతో పాటు కళ్యాణ లక్ష్మి 82 మందికి కళ్యాణ లక్ష్మి ఇప్పించడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ప్రతి ఒక్కళ్ళు గ్రామంలో ఉన్నటువంటి ఏ ఇబ్బంది జరిగినా కానీ వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కానీ ఇప్పించడం జరిగింది. ముఖ్యంగా మా ఎస్సీ కాలనీలో ఎస్సీ సప్లాన్ కింద 90 లక్షల రూపాయలతోటి డ్రైన్లు, సీసీ రోడ్లు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్టీ కాలనీలో జగ్గాతండాలో మన మీటియా గ్యాంగే గారి ఇంటి కాడ నుంచి దాదాపు కందుకూరి రామలింగం గారి ఇంటి వరకు 1,20 లక్షల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమం రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గ్రామంలో తండాలో ఉన్నటువంటి లాస్ట్ రెండు బజార్లో వర్షం వస్తే వాటర్ ఆగేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 28 లక్షల రూపాయలు గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు ఇచ్చి 10 రోజుల్లోనే వర్క్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ 5 సంవత్సరాల్లో తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, తుమ్మల నాగేశ్వరరావు గారి సలహా సూచనలతోటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.